అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడతాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు మనీని అట్రాక్ట్ చేయడానికి, విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మేనిఫెస్టేషన్ గా మీరు చెప్తా ఉంటారు కొన్ని టెక్నిక్స్. సో ఈ రోజు ఏంటంటే మనీని అట్రాక్ట్ చేయడానికి కొన్ని వాస్తు టిప్స్ కావాలి. ష్యూర్ విల్ టాక్ వాస్తు టిప్స్ అండ్ రెమెడీస్ టు అట్రాక్ట్ వెల్త్. ఎందుకు అంటే మనకి హౌసే బ్రహ్మస్థానం అని చెప్పొచ్చు. మన ఫస్ట్ టెంపుల్. హౌస్లో ఉన్న ఎనర్జీస్ బ్రహ్మాండంగా ఉంటే ఆ ఎనర్జీస్ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తుల మీద ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితం యొక్క ఫలితము ఉద్యోగ అభివృద్ధి అవుతుంది, వ్యాపార అభివృద్ధి అవుతుంది, వ్యవసాయ అభివృద్ధి అవుతుంది, ధనాకర్షణ అవుతుంది, డబ్బు సంపద అష్టైశ్వర్యాన్ని గృహం మీద ఆహ్వానించే శక్తి ఆ వ్యక్తుల మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి హౌస్లో 100% వాస్తు రెమెడీస్ కొన్ని చేసుకోవాలి. ధనాన్ని ఆకర్షించే రెమెడీస్ కొన్ని ఈరోజు మాట్లాడదాం యాజ్ యూ ఆస్క్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుందుర్ఖాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవి నమః, ఓం రామ్ రామ్. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. వాస్తు టిప్స్ అండ్ రెమెడీస్ టు అట్రాక్ట్ వెల్త్. కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ. ప్రతిదీ ఒక ఎనర్జీని క్యారీ చేస్తుందని ఎన్నో వందల వేల సార్లు మాట్లాడి ఉన్నాం. కొన్ని చేంజెస్ ఇంట్లో చేసుకుంటే డబ్బు నిలబడుతుంది. ఫస్ట్ చాలామంది అంటుంటారు, ఎంత సంపాదించినా నిలబడట్లేదు, ఇంటికి వచ్చిన డబ్బు, అకౌంట్లో పడిన డబ్బు అంతకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అది కాకుండా రుణ బాధలు ఉన్నాయి, డబ్బు నిలబడట్లేదు, అప్పులు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, మనీ పరంగా ఇష్యూస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరి కరెక్షన్స్ చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, సాల్ట్ వేసే కంటైనర్ ఉంటుంది కదా, ఉప్పు మనం ఇంట్లో పెట్టుకునే బాక్సెస్ ఉంటాయి కదా, ఎప్పుడు 80 to 100% ఫుల్గా ఉండాలి, ఎంప్టీగా ఉండకూడదు. ఓకే. సాల్ట్ వేస్తున్న కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఎంప్టీ ఉండకూడదు. అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ వస్తే పాజిటివ్ ఎనర్జీ ఉండదు, వెళ్ళిపోతుంది. సాల్ట్ కంటైనర్ 80 to 100% ఫుల్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 2, రైస్ వేసే కంటైనర్ ఉంటుంది కదా, మనం రైస్ తెప్పించుకొని వేసుకుంటాం, ఆ కంటైనర్ కూడా ఎంప్టీగా ఉండకూడదు, 80 to 100% ఫుల్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 3, గృహలక్ష్మి ఉంటుంది. అంటే తులసి ప్లాంట్, తులసి మొక్క చాలా పవిత్రమైనది, గాడెస్ లక్ష్మిగా చూస్తాం. ఈశాన్యం వైపు కానీ, ఈస్ట్లో కానీ, ఈశాన్యం వైపు తులసి మొక్క పెంచడం వల్ల ఎయిర్ కూడా ప్యూరిఫై అవుతుంది, ఆరా కూడా ప్యూరిఫై అవుతుంది. అండ్ ఆ తులసి మొక్క ఎండిపోకుండా వాటరింగ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో గీ ల్యాంప్, నెయ్యితో మనం ఒక దీపం పెడితే లక్ష్మీ బీజ మంత్రం ఏదైనా సరే ఒక 9 సార్లు చాంటింగ్ చేస్తే అద్భుతమైన మనీ ఫ్లో, గృహలక్ష్మి అంటాం. తులసి మొక్క ఎండిపోకుండా చూడాలి. ఈశాన్యం వైపు, నార్త్ ఈస్ట్ ఆర్ ఈస్ట్లో మనం పెట్టుకుంటే ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఇంటి చుట్టూ తన యొక్క ఆరా ఎలివేట్ అవ్వడం ద్వారా నెగిటివ్ ఎనర్జీస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆరా ఉంటుందో అక్కడ లక్ష్మీదే ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, మన లాకర్స్ ఉంటాయి కదా, మనీ పెట్టుకునే బీరువాస్ ఆర్ లాకర్స్, నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉండాలి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనుకుంటే సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతిలో ఉండాలి. దాని యొక్క ఫేసింగ్ నార్త్ వైపు ఉండాలి. వై? బికాజ్ నార్త్ మనకి కుబేర స్థానం అని చెప్తాం. చాలా మంది ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తరం వైపు పెడుతుంటారు. అప్పుడు ఫేసింగ్ అది ఎటవుతుంది? సౌత్ అవుతుంది. నో, ఫేసింగ్ నార్త్ అవ్వాలి. కాబట్టి సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతిలో పెట్టడం వల్ల ధనం ఇంట్లోకి, మనీ ఫ్లో హెవీగా ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ వాస్తు టిప్ టు అట్రాక్ట్ వెల్త్ ఇన్ టు అవర్ హోమ్. పాయింట్ నెంబర్ 5, మనం పడుకునేటప్పుడు సౌత్ వైపు మనం తల పెట్టుకొని పడుకోవడం ద్వారా మెంటల్ క్లారిటీ ఉంటుంది, ఒక గ్రౌండింగ్ ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ శరీరంలోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఫ్రమ్ నేచర్. ఎటువైపు పెట్టుకోవాలి? సౌత్, విచ్ మీన్స్ దక్షిణ. మిగతావన్నీ అవాయిడ్ చేయడం బెటర్. దక్షిణం వైపు పెట్టుకుంటే మెంటల్ క్లారిటీ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటాం, హెల్తీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. దట్స్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఈస్ట్ కంటే ప్రాముఖ్యత పడుకునేటప్పుడు మాత్రం తల సౌత్ వైపు, విచ్ మీన్స్ దక్షిణం వైపు పెట్టుకుంటే చాలా బెటర్. మెయిన్ ఎంట్రన్స్ చాలా క్లీన్గా ఉండాలి.
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టిప్. ఇప్పుడు మనం గృహంలోకి ఎంటర్ అవుతాం, లక్ష్మీదేవి కూడా అలానే ఎంటర్ అవుతుంది. ఆ ఎంట్రన్స్ ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. ఆ ద్వారానికి కాస్త పసుపు కుంకుమ ఉండడము. ద్వారం ఎదురుగానే కొంతమంది ఈ రోజుల్లో చెప్పులు పెట్టేస్తూ ఉంటారు, బయటికి వెళ్ళి వచ్చి అక్కడే తీసేసి పెట్టేస్తారు. మన శాండిల్స్, మన చెప్పల్స్ అన్నీ కూడా ఎనర్జీని క్యారీ చేస్తుంది, ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. కాబట్టి సింహద్వారం ఎదురుగా చాలా క్లీన్గా ఉండాలి. సింహద్వారం ఎదురుగా ఎంత క్లీన్గా ఉంటే అంత ధనాకర్షణ. మనం అక్కడ మట్టి ప్రమిద, అప్పుడు అమావాస్య రోజు మట్టి ప్రమిదలు పెట్టి దాని మీద రాక్ సాల్ట్, సీ సాల్ట్ పెట్టి దానిపైన నిమ్మకాయ పెట్టి కట్ చేసిన హాఫ్ లెమన్ పెట్టి పసుపు కుంకుమ రాసి ఒక 5 క్లోవ్స్ వర్టికల్గా పెడితే నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది. లేదా ఒక గ్లాస్లో, గాజు గ్లాస్లో వాటర్ వేసి అందులో కాస్త రాక్ సాల్ట్ వేసి అందులో ఒక లెమన్ వేయండి, ఎవ్రీడే మార్చండి, చాలా గ్రేట్. ఇంటి ఎంట్రన్స్ చాలా హెల్తీగా ఉండాలి. అండ్ ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో సింహద్వారం బయటకు వచ్చి సింహద్వారం లోపుకి ఫేసింగ్ పెడుతూ ఇంటి వైపు చూస్తూ చేతిలో కాస్త సినామిన్ పౌడర్ అంటాం, దాల్చిన చెక్క పొడి, అది చూస్తూ మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ చెప్తూ లక్ష్మీదేవికి ఆహ్వానించి ఇంట్లోకి అని ఊదాలి. అంటే సింహద్వారం బయట ఉండి ఇంటి లోపల వైపు మొహం చూపించి అట్లా మనం ఇన్వైట్ చేయాలి. అదే 24 hours ఆ పౌడర్ అలా ఉంచాలి, క్లీన్ చేయకుండా. ధనాన్ని ఆకర్షిస్తుంది. బిగ్గెస్ట్ వాస్తు టిప్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా ఉత్తరం వైపు, నార్త్ వైపు మనం బ్లూ కలర్ బల్బ్ పెట్టుకుంటే చాలా శుభం. బ్లూ కలర్ బల్బ్ చాలా శుభం, అంటే వాస్తుపరంగా గ్రేట్ యాడ్ ఆన్ అని చెప్పొచ్చు, గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. ఇవి వాస్తుకు సంబంధించి బిగ్గెస్ట్ రెమెడీస్ ఇవి మనం చిన్నవే కదా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదు. ఇంట్లో కొన్ని సెటరేట్ చేసుకోవాలి. ఇవి చేసుకోవడం ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని ప్రకృతి, నేచర్ డిజైన్ చేస్తుంది ఎనర్జీస్ రూపంలో. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వదో అష్టలక్ష్మిలు మనం ఆహ్వానించినట్టే, ఆస్వాదిస్తున్నట్టే. ఎస్, దీస్ ఆర్ ద రెమెడీస్. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము, సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది, మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. Sure. First of all, from bottom of my heart I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు, మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి, దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు, విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా,
మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవంగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, జన్మ జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతటి వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌటు లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్న చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపం నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాసు రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి, నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు ఒంగు అంటే అటు ఒంగుద్ది, ఇటువైపు ఒంగు అంటే ఇటు ఒంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని
ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి అయిన 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్ గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్ గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంతా శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి.